ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలతో హవా నడుస్తుంది. అసంతృప్తి నేతలందరూ హస్తం పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్లో నయా జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో తెలంగాణ ఎన్నికల్లోనే టీ కాంగ్రెస్ హైలైట్గా నిలిచింది. ఎంతలా అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని కాస్త మార్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీ తుదకు సీఎం కేసీఆర్తో విడుదల చేయించింది. కాంగ్రెస్ గ్యారంటీలను బీఆర్ఎస్ వారంటీలుగా మార్చుకున్నట్లు హస్తం నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. అలాగే కాంగ్రెస్లో చేరుతున్నట్లు చెప్పారు బీజేపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి. రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో అక్టోబర్ 18న కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. గత 4 నెలలుగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. బండి సంజయ్ తొలగింపును తప్పుబట్టారు రేవూరి ప్రకాష్ రెడ్డి. బండి సంజయ్ వల్లే బీజేపీ ఊరూరా వెళ్ళిందని, బండి సంజయ్ తొలగింపుతో బీజేపీ సెల్ఫ్ గోల్ ఆడుతుందన్నారు రేవూరి. బీఆర్ఎస్కు ఇక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు తనను కలిసినట్లు ఆయన చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జోషి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జోషి, చెప్పండి. వరుణ్, ఇక్కడ రాజశేఖర్, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే గత 5-6 నెలల క్రితం వరకు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి పార్టీ ఏకంగా ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. 3వ స్థానం కూడా కాకుండా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారంగా చూసేటట్లయితే మాత్రం ఖచ్చితంగా, అంటే వాళ్ళ లెక్కలు, వాళ్ళ బేరీజు ప్రకారంగా చూసినట్లయితే మాత్రం మజ్లిస్ కంటే తక్కువగా స్థానాలు వస్తాయా అనేటటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాకపోతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తోసిపుచ్చుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూసుకున్నట్లయితే గడిచిన కొద్ది వారాల వ్యవధిలో బీజేపీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, విధి విధానాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు సీనియర్లు మనస్తాపానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది స్పష్టంగా. అలాగే టికెట్ల విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇంతకాలం పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి చాలా వరకు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు అనుకోవచ్చు, లేదా టికెట్ రేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు, వారు కూడా పార్టీకి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యము. కేవలం రూట్స్ ఉన్నటువంటి నాయకులు మాత్రమే, అంటే ఏదైతే విద్యార్థి దశ నుండి కావచ్చు, అంటే వాళ్లకు యుక్త వయసు నుంచి పార్టీని అంటబెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మిగిలిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల వ్యవధిలో పార్టీ ఏ విధంగానైతే అమాంతంగా పెరిగిందో, గడిచిన కొద్ది నెలల వ్యవధిలో చూసినట్లయితే దాని గ్రాఫ్ అంతా పడిపోయినటువంటి పరిస్థితి. అయితే తాజాగా చూసినట్లయితే ఇటు సోయం బాపురావు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటటువంటి చర్చ కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో నానినటువంటి విషయం. అయితే మొత్తానికి పార్టీ మార్పు విషయాన్ని ఖండించినటువంటి సోయం బాపురావు దాన్ని దాటవేసేటటువంటి ధోరణిని మాత్రమే అవలంబిస్తున్నారు. తాను బీజేపీ నుండే పోటీ చేస్తానని చెప్తున్నారు తప్ప పార్టీ వీడేటటువంటి ఊహాగానాలకు తెరదించేందుకు మాత్రం ఆయన ఖచ్చితంగా పూనుకున్నట్టుగానైతే మనకి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయన కొంత ఊగిసలాటలో ఉన్నారా అనేటటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి వ్యవహారం అది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు సంబంధించి కూడా అదే, అంటే టికెట్లు దక్కనటువంటి ఆశావహులందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా మనకు ఈ రోజుకు సంబంధించి, అంటే నిన్న నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు రావడం అనేటటువంటిది ఆమె తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉన్నటువంటి వ్యవహారం. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరిస్థితి కూడా అదే. ఈ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరడానికి సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఆయన బోత్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఖానాపూర్ కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఆమె ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించి ఇంకా మొదటి లిస్టు కూడా ఖరారు కానటువంటి నేపథ్యంలో ఒకవేళ లిస్టు కనుక బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో ఇంతకాలం టికెట్ కోసం పోటీ పడ్డటువంటి నాయకులందరూ కూడా ఆ పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీని వీడిన వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, ప్రధానంగా మాట్లాడుకుంటే బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గతంలో ఆయన
రైట్. బాపురావుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో ఆయన అమ్మా న్యూస్తో చెప్తూ కూడా పార్టీని విడే ప్రసక్తే లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. సొంత పార్టీ నుంచే కొంతమంది నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తనపై కక్ష కట్టి కొన్ని వ్యవహారాలు చేయడంతోనే పార్టీ మారే ఆలోచన గతంలో ఉందని ప్రశ్నించిన సందర్భంలో పార్టీ మార్పు ఉండదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసారి పార్టీ మార్పు అనేది ఖచ్చితంగా ఎక్కడైతే భంగపడ్డామో అక్కడే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకొని మరొకసారి కాలు రగవేసే విధంగా పార్టీ మార్పు అక్కడ పోటీ చేసే విధంగా కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకనంటే రాజకీయంలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ గా ఉద్యమకాలం నుండి ఉద్యమంలో ఉన్నటువంటి అంటే ఉపాధ్యాయ వృత్తిని సైతం వదులుకొని ఉద్యమంలో దిగినటువంటి ఒక నేతగా రాథోడ్ బాపురావుకు మంచి పేరుంది. అదే పేరుతో ఆయన 2 పర్యాయాలు సౌమ్యుడు అనేటటువంటి పేరు, ఉద్యమ నాయకుడు అనేటటువంటి ఒక నేపథ్యంలోనే ఆయన 2 పర్యాయాలు బోత్ నుండి గెలిచినటువంటి చరిత్ర ఆయనది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 పర్యాయాలు వరుసగా గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి తనకంటూ ఒక ప్రత్యేక వర్గం, మద్దతుదారులకు సంబంధించినటువంటి వర్గం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే టికెట్ దక్కనటువంటి సందర్భంలో పార్టీని వీడను, పార్టీకి విధేయుడుగానే ఉంటాను, ఇప్పుడే కాదు ఎప్పటికైనా తమ నేత కేసీఆర్ అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాథోడ్ బాపురావు పార్టీని వీడడానికి ప్రధానమైనటువంటి కారణము కనీసం తనను ఎవరు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయకపోవడం సరికదా, కనీసం తను కలవడానికి వెళ్తే ఒక 4-5 రోజుల వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతోనే ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆయన అనుచరగడం, మద్దతుదారులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఆయన పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవడం కూడా పార్టీ వీడడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ఆయన బోధ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం బోధ్ నియోజకవర్గంలో ఇంతవరకు రాజకీయంగా వేసినటువంటి అంచనాలు, చేసినటువంటి సర్వేలన్నీ కూడా తారుమారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ మారు బోత్ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్. అలాగే ఇంకొకటి మనం సోయం బాపురావు గురించి మాట్లాడుకుంటే గతంలో కంది శ్రీనివాసరెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి సంబంధించి. సో ఇప్పుడు పార్టీ మార్పు అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నిర్ణయం ఒకవేళ ఉంటే కనుక ఈ మధ్యలో తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే వాస్తవంగా రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ సంబంధాలు అనేటటువంటివి కొంత చాలా సున్నితమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజశేఖర్. ఎందుకనంటే విరుద్ధమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశాలు అరుదుగానైనా సరే ఉండవు అనడానికి మాత్రం ఆస్కారం లేదు. అదే సందర్భంలో ఎన్ఆర్ఐగా అంటే అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి సందర్భంలో సిట్టింగ్ ఎంపీగా, బీజేపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుతో ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి మంచి సత్సంబంధాలు ఉండేవి. అయితే వ్యక్తిగతంగా ఇప్పటికి కూడా ఆ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా మాత్రం చాలా విరుద్ధమైనటువంటి భావజాలానికి సంబంధించినటువంటి పార్టీలో 2 ఉన్నటువంటి సందర్భము. అయితే వ్యక్తిగత సంబంధాల ద్వారా మాత్రమే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారిని సొంత పార్టీలోకి ఆహ్వానించడము, తీసుకురావడము అనేటటువంటిది రాజకీయాల్లో పరిపాటిగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కూడా సోయం బాపురావు బీజేపీని వీడి కాంగ్రెస్ వైపు వస్తున్నారు అనేటటువంటి ఒక నేపథ్యంలో దాని వెనుక కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కంది శ్రీనివాసరెడ్డి ప్రమేయం పోలేదా అన్నటువంటి అనుమానాల కోణంలోనే చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రాజశేఖర్.